నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తోటకూర టమాటా కర్రీని చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజు తోటకూర కట్టలు తీసుకున్నానండి. ఇందులో ఉన్న ముదురు కాడలను తీసేసి ఆకులను ఈ విధంగా లేత కాడలను తుంచుకొని పక్కన పెట్టుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ, 4 టమాటాలు తీసుకున్నాను. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు అలాగే ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక 2 వెల్లుల్లిని కూడా ఈ విధంగా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువ వేగనవసరం లేదండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఈ విధంగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కూడా ఒక 2-3 నిమిషాల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పును వేస్తున్నానండి. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఈ ఉప్పు అంతా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ టమాటా ముక్కలు మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత ఈ తోటకూర అనేది కర్రీలో కలిసేటట్లుగా గరిటతో ఫ్లేమ్ని హైలో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల తోటకూరలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని తోటకూర కొద్దిగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. కర్రీ అనేది కొద్దిగా మగ్గాక 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. కారాన్ని వేసుకున్నాక మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక్కడ నేను స్టవ్ని ఆఫ్ చేసుకుంటున్నానండి. అదే మీరు కొంచెం పులుసుగా ఇష్టపడేవారైతే కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.